బాబు వినాయకుడి మీద అయినా అక్షంతలు అని అడుగుతున్నా. ఇదిగో ఈ ఆకు వినాయకుడి మీద అయినా బంగారు నాన్న ఆకుని వినాయకుడి మీద అయ్యమ్మా కోస బంగారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి చిన్నవాడిని అక్కని బుజ్జోడిని నువ్వు అమ్మ అందరూ భజన చేయి భజన చేయి భజన భజన ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక. నైవేద్యం పెట్టండి ఎవరొక నీళ్ళు చల్లాలి ఫస్ట్ అమృతం వస్తుంది. పండు పెట్టనా ఒక యాపిల్ ఏదో ఒకటి. యుక్తం నాగవల్లి దళయుతం కర్పూర చూర్ణం సంయుక్తం తాంబూలం ప్రతియుతం తాంబూలం వినాయకుడికి నూతన వస్త్రం సమర్పయాలి. నూతన వస్త్రం సమర్పయాలి. మీరు బాగా పెడతాను. ఇక్కడ ఎవరికి ఇచ్చేసే హారతి హారతి ఇవ్వండి. గంట పట్టరా గంట పట్టరా. నీళ్ళు చల్లి కళ్ళగత్తికోండి. అక్షంతలు తీసుకొని చదువుతాం కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి, నీవు నీ కుక్షి అందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకు ఇమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసుడు సరే అన్నాడు. నంది తన బొమ్మలతో గజాసుని వరం కోరుకుంటాడు. సరే అన్నాడు సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుడి జన్మ పరమేశ్వరుడు వస్తున్నారన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం ప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపల రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బావులు అడ్డగించాడు. తాను కైలాసానికే అధిపతిని పార్వతి భర్తనని చెప్పాడు. చూడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలు. వాదప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది. ప్రమదగణాలను కూడా ఆ బాలుని ముందు ఓడిపోయారు. ఇక తాళలేక శివుడు త్రిశూలతో బాలు శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి నాదా పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సుకి అర్థమైంది. తన తొందరపాటుకి చింతించాడు. నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడున్న వారిని శిరస్సుని తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెదగ్గా గజాసుడు ఉత్తర దిక్కుగా పడుకుని వనస్థితిలో ఉన్నాడు. ఆ గజాసుని శిరస్సును తెచ్చి ఆ బాలుని మొండానికి అతికించి సజీవుని చేశాడు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖం గలవాడని గజానుని వినాయకుడని లంబోదరుడని నామాలతో పార్వతి తనయుని అల్లారు ముద్దుగా పెంచుతున్నది. వినాయకుడికి ఆధిపత్యం. కొంతకాలంలో పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞాధిపత్యములకు పోటీ పడ్డారు. అంతకు శివుడు ముల్లోకాల్లో గల పుణ్య నదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదో వాడికే విజ్ఞాధిపత్యం ఇచ్చదని పలుకగా కుమారస్వామి తన మహామైన నెవలపై ఎక్కి బయలుదేరాడు. గజాన్ని తట్టిన అసమర్థం చాటులకు ఇట్లాడతి తగునా అని వేడుకొనగా అంతటి పరమేశ్వరుడు దయాళే శక్రునారాయణేత్యు కాపి మస్కల్ప శతత్రయం గంగాది సర్వ తీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార నారాయణ మంత్రం జపించు. తల్లిదండ్రులను ముమ్మారు ప్రదర్శన కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్లి స్నానాలాచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసములకు వచ్చి తండ్రి నా అజ్ఞానం మన్నించి గణపతికే విఘ్నాధిపత్యం నొసంగలని కోరుకున్నాను. అంతట పరమశివుడు బాధపడ్డ శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం ఒసంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడికి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలు భక్షభోజములు యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తన ముక్తాయాసముతో కైలాసమునకు వచ్చి చంద్రుడు చూచి
చిన్నగా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరచి చంద్రుని మీదకి విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడికి పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగపాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితి బాధ తిగ్గురాలే చంద్రుని చూసి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడవనుకుంటున్నా నిన్ను చూసిన వారందకుందురుగాక, కాదని చూసిన వారికి నీలాటందులు కలుగుతాయని శపించింది. ఆ